మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి తన నైజాన్ని ప్రదర్శించి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరిస్తూ జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి నగరంలోని A7 కన్వెన్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డితో పాటు జిల్లాలోని అన్ని విభాగాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు ప్రజలను భాగస్వామ్యం చేసుకుని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కార్యకర్తల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 65 లక్షల మందికి పైగా పింఛన్లు అందిస్తుంటే ఏడాదిలోనే 3 లక్షల పింఛన్లకు కోత పెట్టారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అడిగితే అక్రమ కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారన్నారు. ఈ మోసపూరిత పాలనను ఎండగట్టేందుకు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 4వ తేదీన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మోసపూరిత విధానాలకు ఇప్పటికే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఈ ప్రభుత్వంపై బుద్ధి తెచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం కూడా పూర్తి అవుతుంది. జూన్ 4వ తేదీకి ఏడాది కాలం పూర్తి అవుతుంది. కాబట్టి ఈ ఏడాది కాలంలో కూడా హామీలుగానే మిగిలిపోయినాయి, వాగ్దానాలుగానే మిగిలిపోయినాయి. ఒక్క హామీ కూడా అమలుపరచలేదు. అతని నైజం, అతని తత్వం కేవలం అధికారం అనుభవించడమే. ఆ ముఖ్యమంత్రి సీటుకు తన సొంత మామను వెన్నుపోటు పడిచి ఆ సీట్లో కూర్చుండేదే కాకుండా గతంలో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 14 నుంచి 19 వరకు కూడా మహిళలకు రుణాలన్నీ కూడా డాక్రా సంఘాల రుణాలన్నీ కూడా రద్దు చేస్తామని, అలాగే రైతాంగం యొక్క రుణాలను కూడా రద్దు చేస్తామని అమలుపరచబోగా మరొక మారు ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయి కూడా హామీలు ఇచ్చి సంవత్సరమైనా కూడా హామీల గురించి ప్రస్తావన లేకుండా కేవలం ఏదో ఒక సాకులు చెప్పేదే కాకుండా ప్రజలకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ గొంతు ఎత్తితే మా యొక్క కోరికలు నెరవేర్చండి అని కానీ హామీలు నెరవేర్చని గొంతు ఎత్తితే చాలు వారిపైన తప్పుడు కేసులు పెడుతూ వారిపైన అనేక రకాల కూడా అరాచకాలు కూడా చేస్తూ జైళ్లను పాలు చేస్తూ ఒక భయభ్రాంతులు చేస్తున్నాడు. ఏదేమైనా కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, అందరూ కూడా ప్రజానీకంతో కూడా మమేకమైపోయి ప్రజానీకాన్ని సమీకరించి వారు ఇచ్చిన హామీలు అమలుపరచాలని చెప్పేసి నీ వెన్నుపోటు విధానాన్ని కూడా నిలదీయాలని చెప్పేసి ప్రజల పక్షాన పోరాటానికి వెన్నుపోటు దినంగా జూన్ 4వ తేదీ చేస్తున్నాం. ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ఈ నియోజకవర్గంలో కూడా పాత ఊరుల్లోని చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి గాంధీ మహాత్ముని స్టాచ్యూ దగ్గర నుంచి పవర్ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా అందరూ కూడా ర్యాలీలో పోయి అక్కడ కలెక్టర్ గారికి కూడా వెంటనే కూడా చేయాలని అంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కలెక్టర్ ద్వారా కూడా ఒక మెమరాండాన్ని కూడా సమర్పించాలని చెప్పేసి కూడా డిసైడ్ అయినాం. కాబట్టి పెద్ద ఎత్తున కూడా అందరికీ కూడా చెప్తున్నాం, దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. టీడీపీ పార్టీ ఎలక్షన్ల ముందర ఇచ్చిన సూపర్ 6 హామీలు, అనేక హామీలు చెప్తూ ప్రజలకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సంవత్సరం పాటు కాలం గడిపిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా కొనసాగించకుండా ముఖ్యంగా చదువుకునే వాళ్లకు సంవత్సరం పాటు వారికి ఇస్తున్న సాయం పోయిన తర్వాత మానవ వనరుల్లో చాలా ముఖ్యమైన ఆవశ్యకత ఉన్న తల్లి దీవెన చెప్పినప్పుడు తల్లి దీవెన కానీ ఇవ్వలేదు. సూపర్ 6లో ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఆయన మహానాడురావు చెప్పినప్పుడు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని చెప్పారు. ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే గ్యాస్ కనెక్షన్లో 3 విడతలుగా ఇస్తామని చెప్పిన వాళ్ళకి ఇంతవరకు డబ్బులు పూర్తిగా పడలేదు ఎక్కడ కూడా. అంతేకాకుండా ఈరోజు కేవీసీలు మార్చుకోవాలని చెప్పి
సచివాలయాలు మీ సేవా కార్యక్రమాలు పోతే అక్కడ ఒక్కొక్కరు 300 రూపాయల దగ్గర వసూలు చేస్తూ 30 రూపాయలు రుసుముండే తావన 300 రూపాయలు వసూలు చేస్తూ క్యూల్లో నిలబడి కేవైసీలు మార్పు చేసుకోలేకుండా గ్యాస్ కనెక్షన్లు వాళ్ళకి రాని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మీరు ఏవైతే కార్యక్రమాలు చేశామని చెప్పారో అవి కూడా ఈరోజు ప్రజలకు అందరం మనం చేసుకుంటున్నా. ఈ వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 4వ తేదీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో మొట్టమొదటిగా చెన్నకేశ్వర స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ పోయి కలెక్టర్ గారికి ఈ హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్లన్నిటి కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది.